భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం నుండి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో పాకిస్తానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్ మాట్లాడుతూ గత నెలలో కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి జరిపిన మరణకాండ నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు కొన్ని వీసా వర్గాలను రద్దు చేసింది మరియు వారిని భారతదేశం నుండి వెళ్లిపోవాలని కోరింది. ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 27 నుండి అమలులోకి వచ్చింది. పర్యాటక వీసా, వ్యాపార వీసా మరియు ఇతర వీసా వర్గాలను కలిగి ఉంది. ఈ వీసాలతో ఉన్న వారినందరినీ వెళ్లిపోవాలని భారతదేశం ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులను కోరింది. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చిన గడువు ముగిసినది కావున భారతదేశం నుండి వెళ్లిపోవలసి ఉంటుంది, లేకుంటే వారు అనధికారికంగా ఉండవలసి ఉంటుంది. కావున పెద్దపల్లి కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పోలీసు వారు వెంటనే కార్డన్ సెర్చ్ చేసి పాకిస్తాన్ జాతీయులను వెంటనే పంపాలని మేము జాతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు సీనియర్ నాయకులు తంగేడ రాజేశ్వరరావు, పోల్చని సంపత్రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, ఈర్ల శంకర్, రాజా మాంత కృష్ణ, కలవల శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ శ్రీకాంత్, పడాల శ్రీధర్, గుడ్ల సతీష్, పడాల శ్రీను, మామిడి ఉమేష్, బొడ్డుపల్లి అంజీ, మోడి సతీష్, వేణు, మధుకర్, అంజీ, శివసాయి, సురేందర్, మహేష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదీప్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మరణకాండానికి నిరసనగా ఈరోజు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఈ దేశం పిండి తిని ఈ దేశం గాలి పీల్చి పాకిస్తాన్ ముండ కొడుకులు ఈ దేశంలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ దేశాన్ని విడిచిపెట్టి పోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మా పెద్దపల్లిలో కానీ ఈ రాష్ట్రంలో పాకిస్తాన్ ఈ దేశ ద్రోహులందరూ ఈ దేశంలో ఉన్నారు కాబట్టి వెంటనే పోలీసులు కార్డన్ సెర్చ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కార్డన్ సెర్చ్ చేసి వెంటనే వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఉంటే ఇండియన్స్ ఎవరైనా వాళ్ళని గుర్తించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలియజేస్తున్నాం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లిలో దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. పాకిస్తాన్ ముష్కరులు పహల్గాంలో హిందువులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ అలాగే హిందువులందరికీ మద్దతు తెలుపుతూ దేశమంతా ఒకటిగా ఉండి అందరం కూడా సైనికులకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పేందుకు అలాగే మన భారతదేశం యొక్క ప్రభుత్వం పాకిస్తానీయులకు వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం కూడా అయిపోవడం జరిగింది కనుక ఆ టైం లోపల మొత్తం పాకిస్తాన్లు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే మేము పెద్దపల్లిలో కానీ మన జిల్లా కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరికీ మేము తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క పౌరులు ఎవరున్నా కానీ మీరు కార్బన్ సెర్చ్ చేసి వెంటనే పాకిస్తాన్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్నాం. అలాగే పాకిస్తాన్కి ఎవరైతే ఇండియాలో ఉండి ఇండియా తిండి తింటూ అన్నతోని ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరైతే అంటారో వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.